2029కి పేదరికం లేని సమాజం, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు, 10 రూపాయలు సంపాదించుకునే మార్గం కూడా చూపించాలని, ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాను. దీనికోసం కొత్త విధానం P4 అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రభుత్వం కొంతవరకు సహాయం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు. వాళ్ళకు కూడా చిన్న చిన్న ఆస్తులు గాని, చిన్న చిన్న వ్యాపారాలు గాని, ఏదో చిన్న ఆధారం ఉంటే అవి కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి. ఈ రోజు ఉదాహరణకు మీరు ఆలోచించండి, మేము కూడా చిన్నగానే పుట్టాం, మీ మారిగానే మామూలు కుటుంబంలో పుట్టాం. నేనే కాదు, ఎక్కుండే రామానాయుడు గాని, దుర్గేశం గారు గాని, వెంకటేశ్వరరావు గాని అందరం, మాకు దేవుని కృప వల్ల మేమందరం కూడా అంచెలంచెలుగా పెరిగాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు మామూలు కుటుంబమే, మనమందరం ఆరాధించే ఎన్టీ రామారావు గారు ఒక మామూలు కుటుంబమే, ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మామూలు కుటుంబమే, కడాన ఎవరైతే అంబేద్కర్ గారు ఆయన కూడా ఒక మామూలు కుటుంబంలో పుట్టాడు. ఆయన జీవితాన్ని మీరు చూస్తే ఆ రోజుల్లో బరోడా రాజు ఆయన చదువుకోవడానికి ముంబైలో 10 రూపాయలు ఇచ్చాడు నెలకు ఆ రోజుల్లో. అదే సమయంలో లండన్కు పోవాలంటే నెలకు $12 ఇచ్చాడు. ఆ సహాయంతో బాగా చదువుకుని మేధావిగా తయారై దేశానికి రాజ్యాంగం రాశాడు. ఇది ఇప్పటికే కాదు, చరిత్రలో చిరస్థాయిగా ప్రతి ఒక్కరి గుండెల్లో మిగిలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.